ఇంటి చుట్టుముట్టు 101 మంది పొలగాళ్ళున్న తాతకు ఎప్పుడు మనమని మీదనే పాయరం, మనమనికి తాత మీద పాయరం. మరి అట్లుంటది తాత మనమళ్ళ అనుబంధం. కొడుకుతోని కసుబుసుం అంటుంటారు గాని మనమళ్ళతోని మాత్రం చిన్న పొలగాళ్ళ తిరిగానే ఆడుకుంటుంటారు. వాళ్ళు ఏం అడిగినా కాదనకుండా కొనిస్తుంటారు. గిట్లనే ముఖ్యమంత్రి సార్ కూడా మనమడు సల్లగా ఉండాలని గట్టిగా మొక్కులు మొక్కిండు. చూడుర్రి మీరే. మీటింగులతోని గడియ రికాము లేకుండా ఉండే సీఎం బాబు సారు మనవని పుట్టినరోజు ఉన్నదని అన్ని పక్కకు పెట్టి ఆ ఎంకన్న దర్శనానికి పోయిండు. మనవడు దేవాన్స్ని ఎంటబెట్టుకొని ఇంటి వాళ్ళందరిని ఎంటబెట్టుకొని తిరుమలలో తిరిగిండు. ఏట మనవని పుట్టినరోజు నాడు 7 కొండల ఎంకన్నను దర్శనం చేసుకొని ఒక్కరోజు అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుందో దానికి సరిపోను పైసలు ఇస్తుంటాడు సారు. ఈసారి కూడా ఒక్కరోజు అన్నదానానికి ఖర్చు అయ్యే 44 లక్షల రూపాయలు విరాళం ఇచ్చిండాట. అంతేకాదు మనవాన్ని అన్నదాన సత్రానికి దోలుకపోయి భక్తులకు ప్రసాదం వడ్డించిండ్రు. మంత్రి లోకేష్ సారు ఇంటి ఆమెతోని కలిసి అందరికి వంటలు వడ్డించిండు. అంతకు ముందే అయ్యగారులంతా ముఖ్యమంత్రికి సారు మనవానికి ఇంటి వాళ్ళకు అందరికి దీవెనార్తులు పెట్టిండ్రు. ఇక అదంతా తోడిసినాక ముఖ్యమంత్రి మాట ముచ్చట్లు చేసిండు. ఎంకన్న సన్నిధిలో ముంతాజ్ హోటల్ కడతాన్రని ఈ నడమలొల్లులైనాయి కదా, గా హోటల్ కట్టనికే ఇచ్చిన పర్మిషన్లు రద్దు చేస్తున్నట్టు చెప్పిండు సారు. 7 కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు. విష్ణువి వర్స్టైల్ వెంచర్స్ 10.32, ముంతాజ్ హోటల్స్ 20 ఎకరాలు. ఈ 35.32 క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి వీలు లేదు. ఈ ప్రిమిసెస్ లో మాత్రం ఎవ్వరు ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి వీలు లేదు. ఇది ఒకటే కాదు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల రాజధాని పట్టణాలలో ఎంకన్న గుడులు కట్టిస్తారట, అన్ని తీర్ల సవలతులు చేస్తారట. మంచి ముచ్చట్నే అనుకుంటారు భక్తులు. అన్యమగానే మనవని పుట్టినరోజు నాడు 44 లక్షలు విరాళం ఇచ్చి భక్తులందరి కడుపు నింపిండు సారు. పాయిరం గట్టిగానే ఉన్నది కదా అనుకుంటారు జనాలు.